ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కలవాడ మన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడు వెంకటరమణ గోవింద గోవింద. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించక మొదలుపెట్టిందో అప్పటి నుండి వాళ్ళ రాజకీయం ఏమనేది మనం అంతా ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే దాదాపుగా 12వ సంవత్సరం కింద తిరుపతిలో నెయ్యి విధానం స్టార్ట్ చేసినారు. మళ్ళీ ఒకసారి ప్రజలంతా గమనించాలి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన చేయండి అంటే లాస్ట్కి దేవునితో కూడా మన చెలగాటమాడే పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందంటే ఒకసారి ప్రజలంతా ఆలోచన చేయాలి. ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు అంటే 19 కంటే ముందు అప్పట్లోనే ఈ కల్తీ వ్యవహారం దీనిలో వచ్చింది. మరి దాన్ని కప్పిపుచ్చుకునేదానికి ఎప్పుడైతే వాళ్ళు గవర్నమెంట్ ఫార్మ్ చేసిన తర్వాత 2024లో తర్వాత మళ్ళీ ఈ యొక్క నెయ్యి వినాదాన్ని మళ్ళీ బయటికి వచ్చినారు. మళ్ళీ ఈరోజు గతంలో కూడా సిట్ వేశారు, హైకోర్టు ఆశ్రయించారు, సుప్రీంకోర్టు ఆశ్రయించారంటారు, అన్ని విధాల అన్ని కోర్టులు ఆశ్రయించినారు ఈ కుటుంబ ప్రభుత్వం. మరి మొన్ననే రీసెంట్గా మళ్ళీ సిట్ యొక్క తీర్మానం ఏమనేది ప్రజలంతా గమనించారు. ఈరోజు సిబిఐ సిట్, అది చంద్రబాబు సిట్ కాదు, అది సిబిఐ సిట్. మళ్ళీ ఈరోజు దాన్ని పరిగణలో తీసుకొని మళ్ళీ ఈరోజు లోకల్ టీడీపీ నాయకులు ఉమాపతి గారు అయితేనేమి, కృష్ణమ్మ గారు అయితేనేమి, వాళ్ళకు సంబంధించిన నాయకులు ఒకరు పలానా ఈ కుటుంబ ప్రభుత్వం యొక్క అనుకూలంగా వైఎస్ఆర్ పార్టీ ఏదో చేసింది, ఏదేదో మాట్లాడి ఈరోజు నేనంతా చూసినాం. ఈరోజు ఒకటే చెప్తున్నా నేను, సిబిఐ సిట్ విచారణ తర్వాత గతంలో ఉన్నటువంటి అంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా వాళ్ళ టీడీపీ పాలక మండలి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకరికన్నా ఏమైనా అరెస్ట్ చేసినారా? మరి ఎందుకని అరెస్ట్ చేయలే? ఇప్పుడు నిజాలు తెలుస్తామని వాళ్ళే అంటున్నారు, మరి నిజాలు ఎక్కడైతే బయటపడలే. నిన్న క్లియర్ కట్గా మళ్ళీ సిబిఐ సిట్ విచారణ తర్వాత మరి వాళ్ళు మళ్ళీ ఈడ టీడీపీ నాయకులు మరి సిట్టుకు వాళ్ళకి తీర్మానం ఇచ్చిందా లేకపోతే మనకు తీర్మానం ఇచ్చింది వాళ్ళు కూడా అర్థం కావడం లేదు. వాళ్ళకి ఒకసారి బాగా క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. వాళ్ళు కూడా కనీసం సిట్టు ఏమి ఇచ్చింది, మళ్ళీ ఏం ఆధారాలు బయటపెట్టినారు, మరి మన ప్రజలకు ఏం చెప్పాలా అవన్నీ ఆలోచన చేయాలి తప్పితే ఊరికే ఏదో వైఎస్ఆర్ పార్టీని బురద చల్లాలని చెప్పి ఏదో కార్యక్రమాన్ని తలపెట్టినారు తప్పితే మరి క్లారిటీగా ఏ విషయం ఒక్కరు కూడా చెప్పలే. ప్రజలు కూడా క్లారిటీ రాలే, ఇంతవరకు రాలే. కాబట్టి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మా జగన్మోహన్ గారు అయితేనేమి, మా లోకల్ సాంబశివరావు గారు అయితేనేమి ఈరోజు ప్రజలకు తెలపాలని చెప్పి ఈరోజు మేము కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి, వెంకటేశ్వర స్వామి మా రాష్ట్రాన్ని కాపాడప్ప, ఎందుకంటే ఎన్నో రాష్ట్ర ప్రజలైతేనేమి, దేశ ప్రజలైతేనేమి, ప్రపంచ ప్రజలు కూడా మళ్ళీ ఈ దగ్గరకు వస్తుంటారు. మరి అటువంటి పవిత్రమైన దేవస్థానాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం అతి ప్రభుత్వం చేస్తుంది, అతి పవిత్రంగా చేస్తూ మళ్ళీ ఈరోజు దేవుళ్ళు కూడా మళ్ళీ కించపరిచేట్లు మారుతారంటే ఒకసారి మనం అంతా ఆలోచన చేయాలి. ఈరోజు ఎంతోమంది మేధావులు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో కూడా, మరి వాళ్ళంతా బయట రావాలి. ఈరోజు వచ్చి మళ్ళీ హిందూ ధర్మాన్ని వాళ్ళు ఏమంటున్నారు, హిందూ ధర్మాన్ని మనోభావాలు దెబ్బతీస్తున్నారని చెప్తున్నారు. మళ్ళీ హిందూ ధర్మాన్ని మనోభావాలు దెబ్బతీసేటప్పుడు మరి హిందూ లేక మనోభావాలు ఎలా బయట పెట్టాలా, మరి వాళ్ళని ఎలా కాపాడుకోవాలని చెప్పి పెద్ద మతస్థులు అయితేనేమి అందరూ కూడా మరి బయటకు వచ్చి ప్రజలకు నిజాలు చెప్పండి. ప్రజలు నిజాలు చెప్తే వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు. కాబట్టి దీన్ని పరిగణలో తీసుకొని రాబో రోజుల్లో ఈ యొక్క వివాదాన్ని ఇప్పటితో ఫుల్ స్టాప్ పెట్టి మరి రాబో రోజుల్లో మంచి పరిపాలన చేయాలా. ఎందుకంటే అది అయిపోయింది వాళ్ళు 2 ఏళ్ళు, ఇంకా వాళ్ళకి ఏం చెప్పుకునేకి లేదు వాళ్ళు. ఎందుకంటే 2 ఏళ్ళలోనే వాళ్ళకి ఒక ప్రజలు తీర్పిచ్చారు. అప్పుడే ఏమి చేయరు ప్రభుత్వం, ఇది అందరూ తెలిసిపోయింది ఈరోజు. కాబట్టి వాళ్ళు దాన్ని కప్పుపుచ్చుకునేకి ఏదో ఒక సాకుతో ఏదో ఒక నిదానంతో 3 నెలల కోటి బయటకు వస్తాయి, 3 నెలల కోటి ఏదో ఒక అడ్డదోలు దొక్కుతారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. రాబో రోజుల్లో మరి మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడికి, ఎందుకంటే విజన్ అంటున్నాడు, 44 ఏళ్ళు విజన్ అంటున్నాడు. ఆ విజన్ అనేది మసాగా చూపించుకొని మరి రాబో రోజుల్లో మంచి పరిపాలన చేయాలని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. స్థానిక ఇందిరానగర్లోని వెంకటేశ్వర స్వామి గుడికి రావడానికి ప్రధాన కారణం ఏమంటే, నిన్నటి రోజు స్థానిక టీడీపీ నాయకులు ఉమాపతి కావచ్చు, వెంకటస్వామి కావచ్చు, మిగతా నాయకులందరూ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ప్రక్షాళన పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నిన్న ఎవరైతే ఆ కార్యక్రమం నిర్వహించినారో వారికి ఈ తిరుమల లడ్డు గురించి, ఈ కేసు గురించి, ఈ పూర్వపోరాల గురించి ఏమైనా వాళ్ళకి తెలుసా? కనీసం మిడిమిడి జ్ఞానంతో ప్రవర్తించినారే తప్ప ఈ కేసు లోతుల్లోకి వెళ్ళి ఏమి జరిగింది, ఎక్కడ అన్యాయం జరిగింది, ఎవరు అన్యాయం చేసినారన్న విషయమన్నా వాళ్ళకి తెలుసా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను.
ఏదైనా ఒక న్యూస్ ప్రజల్లోకి వెళ్లే ముందు నిజానిజాలు నిర్ధారించుకున్న తర్వాత ఎదుటి పార్టీ మీద కానీ వ్యక్తుల మీద కానీ విమర్శలు చేయాలి. కానీ నిన్న హడావుడిగా ఏదో పైనుంచి ఒక ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ని ఫాలో కావాలని చెప్పి వాళ్ళు గుడికి వెళ్ళడము, స్థానిక నాయకులు విచ్చలవిడిగా నోటికి వచ్చినట్లుగా మాట్లాడడము ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఈ కేసు గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరి హయాంలో జరిగింది. ఇది జరిగింది 2014, 2019 చంద్రబాబు ఉన్న టైంలో. 2018లో బోలేబాబు అనే కంపెనీకి కానీ హర్ష ఫ్రెష్ అనే కంపెనీకి కానీ 3000 లీటర్లు 3000 కేజీలకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? అప్పుడు ఏదైతే టీటీడీ డిపార్ట్మెంట్ ఉందో టెక్నికల్ కమిటీ ఒక రోజుకి 130,000 పాలను సేకరించే సామర్థ్యము హర్ష ఫ్రెష్కి ఉందని చెప్పి రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? అప్పుడు మా గవర్నమెంట్ ఉందా? మా గవర్నమెంట్ లేదు, మా టీటీడీ ప్రెసిడెంట్ లేడు, మా జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడు. మీరు అధికారంలో ఉన్నారు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు టీటీడీ చైర్మన్గా ఉన్నారు. మీ హయాంలో 2 పేర్లు మార్చిన కంపెనీకి మీరు ఆర్డర్ ఇచ్చి వాళ్ళ ఆర్డర్ ద్వారా 4 టిప్పర్లు టీటీడీ దేవస్థానంకి వస్తే క్వాలిటీ బాగలేదని చెప్పి వాపస్ పంపించింది వాస్తవం కాదా? ట్యాంకర్లు పంపించింది వాస్తవం కాదా? వెనక్కు వెళ్ళిన ట్యాంకర్లు మళ్ళీ గుడిలోకి ఎలా వచ్చినాయి? మీరు రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు గుడిలోకి ఎలా వచ్చినాయి? సరే వచ్చినాయి అనుకుందాం, మీ ప్రోద్బలంతోనే కదా వచ్చింది. మా గవర్నమెంట్ లేదు కదా, మా జగన్ లేడు కదా, అప్పుడు మా టీటీడీ చైర్మన్ లేడు కదా. మరి వచ్చిన నెయ్యిని భక్తులు ఉపయోగించే ప్రసాదంలో వాడింది మీరు కాదా? అది రిజెక్ట్ అయినప్పుడు మీరు ఎందుకు వాడినారు? సరే వాడినారు అనుకుందాం. 2019లో ఒక ప్రభుత్వ కార్యక్రమంలో లడ్డు గురించి తిరుమల టీటీడీ ఉపయోగించిన లడ్డులో జంతువుల కొవ్వు, పంది కొవ్వు, చేపల నూనె వాడినారు అని చెప్పి ఒక సాక్షాత్తు ముఖ్యమంత్రి ఒక ప్రజా దర్బార్లో, ఒక పార్టీ మీటింగ్లో, ఒక ప్రభుత్వ మీటింగ్లో ఎలా ప్రకటిస్తారు? అంతవరకు ఎఫ్ఐఆర్ కాలే, ఇన్వెస్టిగేషన్ కాలే, ఏమీ కానప్పుడు నువ్వు ఒక ముఖ్యమంత్రి బాధ్యత తీసుకున్న వ్యక్తి ప్రజలను మభ్యపెట్టడానికి, జగన్మోహన్ రెడ్డిని అబాసు పాలు చేయడానికి నువ్వు ఈ నిర్ణయం ఎలా తీసుకున్నావు? ఎలా ప్రకటించినావు? నువ్వు ఒక ముఖ్యమంత్రి అయింది సరే ప్రకటించినావే అనుకుందాం. ఆ రోజు వైవి సుబ్బారెడ్డి గారు పదవిలో లేరు, మీ వాళ్ళే పదవిలో ఉన్నారు. మీరు ఎందుకు ఎంక్వైరీ లేకపోయినారు? సరే ఎంక్వైరీ వేయలేదు. తర్వాత సుప్రీంకోర్టుకు పోయింది కూడా మా అధ్యక్షుడే, మా వైవి సుబ్బారెడ్డి గారే సుప్రీంకోర్టుకు పోయి దీని మీద విచారణ చేయమని అడిగినాడు. అంటే మాది నిజమా, నీది నిజమా? సరే మేము సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక సిట్ అని, సిబిఐ సిట్ అంటే రాష్ట్ర ప్రభుత్వము సిబిఐ 2 కలిపి ఒక కమిటీని వేసింది. కమిటీ ఒక వారం కింద రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్లో ఏముంది? దీంట్లో 90% ఎనిమల్ ఫ్యాట్ కానీ పిగ్ ఫ్యాట్ కానీ ఏది కలవలేదు అనింది. అంటే దాని అర్థం ఏమి? దాంట్లో ఏం లేదనే కదా. మరి ఆ 10%లో ఉండొచ్చు, మీకు డౌట్ ఎందుకు క్రియేట్ అవుతున్నది? 10% ఉంటే అది బయట కనపడదు అని చెప్పి వాళ్ళు నిష్పక్షపాతంగా ప్రకటించినారు. దీని గురించి ఇంకా సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. వాళ్ళు నిన్న ఫైల్ చేసింది ఓన్లీ ఛార్జ్ షీట్ మాత్రమే. నువ్వు ఛార్జ్ షీట్ చేసిన తర్వాత వాళ్ళు దొంగలను తేలిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం తప్పు చేసిందని నిర్ధారించుకున్న తర్వాత ఎలాగైనా వీళ్ళని ప్రజల్లోకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అబాసు పాలు చేయాలనే ఉద్దేశంతో కోర్టుని విడిచిపెట్టి, గవర్నమెంట్ని విడిచిపెట్టి ప్రజల్లోకి, సామాన్య ప్రజలకు ఏమి తెలియదు కదని చెప్పి గుళ్ళకి వెళ్ళి సంప్రోచన చేయడము నిజంగా వాళ్ళ విచక్షతగా వదిలేస్తున్నాం. స్థానిక టీడీపీ నాయకుల విచక్షతగా దీన్ని వదిలేస్తున్నాం. ఇది చేయడం మంచిగా ప్రజల మైండ్లో, వాళ్ళ బుద్ధిలో మార్పు కలిగించాలనే ఉద్దేశం మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఇక ముందు కూడా ఏదైనా మా మీద విమర్శ చేసే ముందు నిజాలు నిర్ధారించుకొని ఎవరి హయాంలో తప్పులు జరిగినాయి అని నిర్ధారించుకున్న తర్వాత మా మీద విమర్శలు చేసి మీ తప్పులు సరిదిద్దుకోవాలని చెప్పి ఈరోజు స్థానిక నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంద్రనగర్లోని ఈ గుడికి వచ్చి సంప్రోచన చేసి పూజలు చేసి భగవంతుడా ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి, స్థానిక లాయర్లకు, స్థానిక నాయకులకు అందరికీ మంచి బుద్ధిని ప్రసాదించమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. వార్డులో కౌన్సిలర్లకి, చైర్మన్ గారికి, ప్రతి వారికి కూడా నా హృదయపూర్వక బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా సమావేశం మీకు అంతా బాగా తెలుసు. ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి తిరుమల ఇంద్రానగర్లో ఎందుకు వచ్చినామనేది కూడా
అందరికి బాగా తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలకి ఆయన మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి ఏ విధంగా కూడా ఇలాంటి సమస్యల్ని ఇక ముందు తీసుకురావాలని చెప్పేసి దేవుడితో వెంకటేశ్వర స్వామితో చెలగాటం ఆడొద్దని చెప్పేసి కూడా చెప్పడానికే అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు గుడికి వచ్చి పూజలు చేయడం జరిగిన పరిస్థితి ఉంది. ఇంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడంటే ఎంత నీచమైన ఆలోచనలు ఉన్నాయని చెప్పేసి కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా ఆయన అన్నిసార్లు చూసాం, ప్రతిసారి వచ్చే ముందు అన్ని అబద్ధాలతోనే ఆయన పుట్టట్టున్నాడు. రాజశేఖర్ గారు చెప్తా ఉండ్రి, ఆయన నిజాలు చెప్తే తలా 1000 ముక్కలు అవుతా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటాం. అందుకే ఈయన ఏం చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి అడ్డం పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన క్రిస్టియన్ కాబట్టి ఓ మతాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగానైనా ఆయనకుండే ఇమేజ్, ఆయనకుండే ఆకర్షణ, ఆయనకుండే జనాబలం చూసి తట్టుకోలేక ఏదో రకంగా బురద జల్లని చెప్పేసి ఉద్దేశంతోనే చేసిన కుట్ర ఇదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అలాంటి ఏ విధంగా కూడా ఈ విధంగా ఆయన చేయడం చాలా బాధాకరమైన విషయమైనా చాలా ఆయన వెంకటేశ్వర స్వామి ఊరికే వదిలే పరిస్థితి లేదు. ఆయన ఇప్పటికే అనుభవిస్తూ ఉన్నాడు. ఏదున్నా కూడా ఆయన అనుకుంటా ఉన్నాడు కాబట్టి ఆయన ఎంత లోపల కుమిలిపోతున్నాడో చంద్రబాబు నాయుడు అందరూ తెలుసు. ఎందుకంటే ఇంట్లో కుటుంబంలోనే రాజకీయం పెరిగిపోతూ ఉంది. లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయమని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంది. ఏదున్నా దేవుడు ఊరికే వదిలే పరిస్థితి లేదు. ఇంత నీచాతి నీచంగా ఈరోజు ఈ విధంగా లడ్డుల మీద ప్రచారం చేశా అంటే, కల్తీ లడ్ల మీద ప్రచారం చేశా అని చెప్పేసి ఎంత భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో కూడా ఆలోచించుకునే పరిస్థితిలో ప్రజలంతా ఉన్నారు. మీ హయాంలో జరిగిన దాన్ని మీరే దాన్ని ఏ విధంగానైనా జగన్మోహన్ రెడ్డి మీద నిందేస్తామని చెప్పేసి ఉద్దేశంతోనే మాట్లాడిండే మాటలు తప్ప ఏ విధంగా కూడా ఈ స్వతహాగా మీ ఆలోచన ఈ విధంగా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా ఒకటే చెప్తా ఉన్నాను, ప్రజలు బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా ఇలాంటి నీచ రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడు అసలుకి అర్హతే లేదు ముఖ్యమంత్రిగా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇంత నీచమైన పరిస్థితిలో ఆయన ఈ విధంగా దేవుడి మీదే అంటే లడ్ల మీదే పంది కొవ్వు కలిపినారు అంటే, ఆయన ఆవు కొవ్వు కలిపినారంటే ఈయన 2 ఆకులు ఎక్కువ చదివి పవన్ కళ్యాణ్ గారు కూడా పంది కొవ్వు చేప కొవ్వు అన్నీ కలిసాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారంటే ఎంత నీచంగా ఉంటుందో చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఒక మాట చంద్రబాబు అనే లోపలే ఈయన అమలు చేస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు. ఇమ్మీడియట్గా దాన్ని వెళ్ళి ఏం చేస్తే నా పేరు ప్రతిష్ట తగ్గుతా అని చెప్పేసి ఉద్దేశంతోనే ఇమ్మీడియట్గా దాని మీద స్పందిస్తారన్నమాట. ఏదో సనాతన ధర్మం అని చెప్పేసి డ్రెస్సులు మార్చుకొని మెట్ల మీద అంత నీళ్ళు వేసి కడిగించి బొట్లు పెట్టి ఆ విధంగా నిజాలు తెలుసుకోకుండానే ఆయన రాజకీయ పరిజ్ఞానం లేకుండానే ఈరోజు రాజకీయాలకు వచ్చి ఒక పార్టీ పెట్టుకొని మరి ఆయన అడుగుజాడలు నడుస్తూ ఉన్నాయంటే ఇంత కింద నీచమైన రాజకీయాలకు ఉండవని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. కులాలతో రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా. కులాల విషయంలోనే ఈరోజు ఆ పార్టీ కూడా ఆ కూటమితో కలిసినారు కాబట్టి అన్ని సీట్లను వచ్చినాయి, లేకపోతే వచ్చే పరిస్థితి రాదు. ఏదున్నా ఈ విధంగా ఈరోజు నీచమైన లడ్ల విషయంలో ఇద్దరు కూడా స్పందించినారు కాబట్టి భగవంతుడు వీళ్ళిద్దరిని కూడా వదిలే పరిస్థితి లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక పద్ధతిలో నడిచేవాడు. ఎప్పుడు కూడా ఏదైనా పొరపాటు జరగకుండా ఉండాలని చెప్పేసి అందరు అధికారులు కూడా చెప్పేసి ఏదున్నా కూడా ఏ విధంగా కూడా నాకు చెడ్డ పేరు రారాదు, ఏదున్నా ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకు మంచి లడ్లు అందించాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఆయన అన్ని విధాలుగా ముందుకు పోయినాడు. కానీ ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు గమనించారు బాగా. ఏం చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఏదున్నా కూడా ఎవరు నమ్మలే. ఎందుకంటే లోపల ఉన్నవాడు ఎవరైతే లడ్లు తయారు చేస్తారో వాళ్ళు తెలిసిపోతుంది. అది ఏదున్నా ఇదేమి ఆవు కొవ్వు కలిపినారా, లేకపోతే పంది కొవ్వు కలిపినారా, లేకపోతే చేప నూనె కలిపినారని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తారు ల్యాబ్లో. ఈ ల్యాబ్లో కాదు, లోపల చేసే లడ్లు చేసి తయారు చేసేవాళ్లే. ఆ విధంగా వాళ్ళు కూడా ఏదన్నా ఉన్నా కూడా వాళ్ళు బయట వచ్చి చెప్పగలుగుతారు. అలా అవన్నీ కూడా వదిలేసి ఒకటే మాట చెప్పినాడు, ఈ లడ్లలో ఈ కొవ్వు కలిసింది అనే విషయాన్ని బయలురా ప్రచారం చేయడం జరిగిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. దీని మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి ఎంక్వైరీ కూడా చేస్తారు. ఎందుకంటే ఈయనేం చేసినాడు చంద్రబాబు నాయుడు,
మన ఆయన దగ్గర ఉండే సిట్ ద్వారా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాడు. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు పోయినారు, సుబ్బారెడ్డి గారు వాళ్ళంతా కూడా పోయడం జరిగింది. సుబ్బారెడ్డి గారు పోయిన తర్వాత సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఏసీబీ ద్వారా సిఏబి ద్వారా సిట్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఎంక్వైరీ చేసి నిజాలు తేల్చాలని చెప్పేసి చెప్పడం జరిగిన పరిస్థితి ఉంది. ఆ నిజాల్లోనే ఈరోజు బయటకు వచ్చింది. ఇది ఏమీ కల్తీ లేదు, ఏమి లేదు, అన్నీ సక్రమంగా ఉన్నాయి, ఏమి కొవ్వు కలలేదని చెప్పేసి రిపోర్ట్ కూడా ఇచ్చినారు. దాన్ని కూడా మళ్ళీ ఒక పెద్ద సంస్థతో ఆయన ఎంక్వైరీ చేయించారు. ఎన్డీడీబీ ఎన్డీడీబీ ద్వారా, ఎన్డీఆర్ఐ ద్వారా, ల్యాబుల ద్వారా కూడా పరీక్షలు చేసి ఇవన్నీ కూడా వాళ్ళంతా కూడా ఇప్పుడు అనౌన్స్ చేశారు. ఏ విధంగా ఎలాంటి కల్తీ లేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగిన పరిస్థితి కూడా ఉంది. మళ్ళీ ఇవన్నీ కూడా తెలిసి కూడా ఈరోజు ఏం చేస్తా ఉన్నారంటే మళ్ళా ఫ్లెక్సీలు చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఎందుకంటే మొన్ననే పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఒక ఎమ్మెల్యే అరాచకాలు చూసాం, మహిళల మీద ఏ విధంగా అరాచకాలు చేసినా కూడా చూసాం. దాన్ని మరిపించడానికి ఏదో రకంగా ఈరోజు ఏమీ లేదని తేల్చినా కూడా వదిలే పరిస్థితిలో లేదు చంద్రబాబు నాయుడు. అందుకే మన ముందే వాళ్ళ అందరూ కూడా అంటే వాళ్ళకి పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆర్డర్ ఇచ్చినారు. మీరు ఇమ్మీడియట్గా మీరు దీన్ని స్పందించండి, మీరు పోయి ప్రజల్లో పోయి ఈ తప్పుడు ప్రచారం చేయండి అని చెప్పేసి. ఎందుకంటే ఎప్పుడు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు వాళ్ళంతా కూడా. ఏ రకంగా కూడా నిజాలు ఎప్పుడు కూడా బయటకు చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే బయట నిజాలు చెప్తే వాళ్ళ పార్టీకి మనగడ ఉండదని చెప్పేసి కూడా వాళ్ళకి బాగా తెలుసు. అందుకే ఈరోజు నిన్ననే ఇక్కడ అన్ని రాష్ట్రం అంతా కూడా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులంతా కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా దుష్ప్రచారం చేశారు. సిట్ మాకు తీర్పిచ్చిందని చెప్పేసి. మీకు ఇలేదయ్యా బాబు, సిట్ ఇచ్చిండేది జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే సిట్ ఇచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద మీరు అన్యాయంగా అపనిందలు మోపినారు కాబట్టి సిట్ కూడా ఎంక్వైరీ చేసి మళ్ళీ దాన్ని టెస్ట్ చేసిన తర్వాత ఇది ఎలాంటి సమస్య లేదు, లడ్డులో ఎలాంటి కొవ్వు లేదని చెప్పేసి చెప్పిన తర్వాత ఇది బయటకు వచ్చిన పరిస్థితి కూడా ఉంది. అయినా కూడా వీళ్ళు వినే పరిస్థితిలో లేదు. ఏ విధంగా అయినా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు. జనాలు ఎందుకు నమ్ముతా ఉన్నారో తెలియదు. ఇంతవరకు చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలు ఇచ్చి ఎగరగొట్టినా కూడా మళ్ళీ ఈ 2024 కూడా చంద్రబాబు నాయుడు నమ్మినారంటే ప్రజలుగా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన స్కిల్ డెవలప్మెంట్లోన ఎంత డబ్బులు దాదాపు 350 కోట్లు దోచుకున్నాడు. అది నిజాలు ఎవరు చంద్రబాబు నాయుడుకి బయట పెట్టింది ఎవరు? అది జిఎస్టీ వాళ్ళు బయట పెట్టినారు దాన్ని. మన జగన్మోహన్ రెడ్డి గారు బయట పెట్టలేదాన్ని. సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ ద్వారా తెలుసుకొని దాన్ని బయట తీశారు కాబట్టి ఎంక్వైరీ మన జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎంక్వైరీ చేయించిన తర్వాత అన్ని విధాలుగా బయట వచ్చిన పరిస్థితి. అందుకే దాదాపుగా 52 రోజులు లోపల జైల్లో ఉన్నాడు. ఈరోజు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా అయినా జైల్లోకి వెళ్ళని చెప్పేసే ప్రయత్నంలోనే ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు చేస్తూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటారు. సిగ్గు శరం ఉండాలి ఎవరైతేనా చంద్రబాబు నాయుడు గారికి. ఏ విధంగా కూడా ఆలోచించే పరిస్థితిలో లేకుండా ఈ విధంగా ఈరోజు ఇద్దరే అంతే, పవన్ కళ్యాణ్ అంతే, చంద్రబాబు నాయుడు అంతే, ఏ విధంగా కూడా ఆలోచన చేసే పని లేదు. ఆయన ఆర్డర్ ఇస్తే మాత్రం చంద్రబాబు నాయుడు ఆర్డర్ ఇచ్చినా అంటే రాష్ట్రం అంతా కూడా ఆ పార్టీ కార్యకర్తలు నిజాలు తెలుసుకోకుండా ఏదో ఆయన ఆర్డర్ ఇచ్చేసినాడు, మన ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగా మాట్లాడాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ నిజంగా భగవంతుడు వీళ్ళు కూడా ఎవరిని క్షమించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు అధికారం ఉందని చెప్పేసి అహంకారంతో ముందుకు పోతా ఉన్నారు. ప్రజలు పరిపాలించమని చెప్పి ఇచ్చింది, 5 ఏళ్ళు పరిపాలించమని చెప్పి ఇచ్చింది. ప్రజలు ఎందుకు ఇచ్చినారు? రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయమని చెప్పేసి, అరాచకాలు చేయమని చెప్పేసి, హత్యా రాజకీయాలు చెప్పేసి, ఇట్లా తప్పుడు ప్రచారాలు చేయాలని చెప్పేసి కాదు అదే చేసిండేది. కేసులు పెడతా ఉన్నారు, ఎన్ని రకాలుగా హత్యలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. రాజ్యాంగాన్ని పక్క పెట్టేశారు, రెడ్ బుక్ అమలు చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మళ్ళీ ఇంకా దుష్ప్రచారాలు అంటే ఏది దొరకలే. జగన్మోహన్ రెడ్డి గారు లోపల పంపించాలని చెప్పేసి ఆలోచన ఆయనకు ఉంది కాబట్టి ఏదో రకంగా ఇరికిస్తామని చెప్పేసి లిక్కర్ స్కామ్లో కూడా వీళ్ళు లిక్కర్ స్కామ్లో అన్ని విధాలుగా దోపిడీ చేయొచ్చు. ఏ రకంగా ఉన్నా కూడా ఆ మద్యం మనం చూసాం, కల్తీ మద్యాన్ని అమ్ముకోవచ్చు. ఏ రకంగా కూడా వాళ్ళని కేసులు లేకుండా చేసుకోవచ్చు. ఏ రకంగా ఆయన వాళ్ళని కాపాడుకునే ప్రభుత్వంగా ఈరోజు ప్రజలు కాపాడేదానికి లేదు ప్రభుత్వం. వాళ్ళ కార్యకర్తల్ని, నాయకుల్ని, వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవడానికే వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఎన్ని అత్యాచారాలు జరిగినా కేసులు లేవు, ఎన్ని హత్యలు జరిగినా కేసులు లేవు. ఏ విధంగా కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు న్యాయం చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు తెలుసుకోవాలి అందరూ కూడా
ఈ 18 నెలలలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా అంటే ఎక్కడ అభివృద్ధిలే. ఏదో ఆ రోజుల్లోనే తూతూ మంత్రంగా ఏదో మాట్లాడి ఆ రోజు మేము అధికారంలోకి వస్తేనే రోడ్లు వేస్తాం, అవి వేస్తాం, ఇవి వేస్తాం అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ కూడా రోడ్లు కానీ గుంతలు పూడ్చింది కానీ ఎక్కడ చేసిన పరిస్థితి లేదు. ఏదో తూతూ మంత్రంగా అక్కడ చేసినారు. మన ఆదంలో చూస్తే ఆ బైపాస్ రోడ్లో సిరుగుప్ప ఆదూరు సిరుగుప్ప రోడ్ చూస్తే ఎంత అద్వానంగా ఉందంటే అక్కడ వెహికల్స్ తిరగాలంటే ఇబ్బంది పడే పరిస్థితి వస్తూ ఉంది. ఆ రకంగా ఈరోజు ఈ ప్రజలను నడుస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఏదున్నా మళ్ళా వెంకటేశ్వరరావుని బయటికి తీసుకొచ్చి వెంకటేశ్వర సన్నిధిలోనే అబద్ధాలు చెప్పేసి లడ్ల మీద కల్తీ మద్యం అని కల్తీ లడ్లు అని చెప్పేసి ఏదో రకంగా చెప్పిన పరిస్థితిలో అది కూడా దీనికి అయోధ్యకి కూడా పంపించిన లక్షల లడ్లు అయోధ్యకు పంపించిన అని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారంటే మన ఎన్ని లడ్లు పోయినా ఏదైనా కల్తీ ఉందా? ఏదున్నా ప్రజల మనోభావాలు దెబ్బతీసేదానికి అన్ని కూడా కుతంత్రాలు ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి నింద మోపాల. మన మతం కాదు, క్రిస్టియన్ కాబట్టి ఆయనకుండే అభిమానాన్ని, ప్రజల్లో ఉన్న బలాన్ని, ఆయనకుంటే ఆకర్షణ తట్టుకోలేక చంద్రబాబు నాయుడు ఈ విధంగా చేస్తాడు. ఎందుకంటే లోకేష్ గారిని మనం ముఖ్యమంత్రి చేయాలి. అప్పుడు అంతవరకు ఆయన నిద్రపోయే పరిస్థితిలో లేడు. ఏదున్నా ఇప్పుడు అధికారాన్ని ఇప్పుడే ముఖ్యమంత్రి చేయమని ఇంట్లో అంతా ప్రెజర్ చేస్తూ ఉన్న పరిస్థితి కూడా కనపడతా ఉందని చెప్పేసి మామూలుగా ప్రచారం అవుతూ ఉంది. ఎందుకంటే ఆయన 4-5 రోజులు కనపడకుండా పోతాడు. ఎక్కడికి పోయినాడో ఎవరికి తెలియదు, ఎవరెవరు పోతున్నారో తెలియదు. ఏదున్నా కూడా ఇవన్నీ కూడా బయట ఆలోచన చేసేది ఏమంటే ప్రెజర్ అయిపోయింది, లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేది. ఉగాది కూడా చేస్తారేమో తెలియదు. కానీ ఏదున్నా నువ్వు ఎవరినన్నా చేసుకో, నీ అధికార పార్టీ ఉంది కాబట్టి నువ్వు ఎవరిని చేసుకున్నా మాకు అభ్యంతరే. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మాత్రమే నేను హితవు పలుకుతా ఉన్నాము. ఏదున్నా భగవంతుడు మంచి బుద్ధిని ఇవ్వాలా. ఇంకా 75 ఏళ్ళు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారికి, ఆరోగ్యాన్ని ఇవ్వాలా. మేము కూడా కోరుకుంటాం ఆరోగ్యంగా ఉండాలా, ఇట్లా దుష్ప్రచారాలు చేయకుండా మంచి బుద్ధిని ఇవ్వాలా, రాష్ట్ర పరిపాలన బాగుండాలని చెప్పేసి మీరు కోరుకుంటాం. కానీ మీరు ఈ విధంగా ఈరోజు పరిపాలనతో పాటు అన్ని రకాలుగా అబద్ధాలతోనే అధికారంలోకి వచ్చి అబద్ధాలతోనే మళ్ళా ఇంకా 18 నెలలు గడిపేసినారంటే ఇంత నీచ నికృష్టి పరిస్థితి ఎక్కడ ఉండదని చెప్పేసి 3 లక్షల కోట్లు అప్పు చేసావు. ఎవరికి ఇచ్చినావు? రాష్ట్ర అభివృద్ధికి ఇచ్చావు. అమరావతి మీదే ధ్యాస పెట్టినాం. ఎక్కడ కూడా అభివృద్ధి అనే కార్యక్రమాలు ఎక్కడ కూడా కనపడుకోకుండా అమరావతి తప్పితే ఎక్కడ లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాం, అందరూ కలిసికట్టుగా ఐక్యమత్యంతో రావడం జరిగిన పరిస్థితి ఉంది. దీనికి మీడియా కూడా సపోర్ట్ చేశారు. ఏదున్నా కూడా ఇలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండరాదు, అర్హత లేదని చెప్పేసి కూడా మేము గట్టిగా భగవంతు సన్నిధిలో చెప్పడం జరుగుతూ ఉంది. భగవంతుడా, ఏదున్నా కూడా నీ మీద నీ దేవస్థానం అంటే తిరుపతిలోనే ఈ విధంగా చెప్పడం, ఆయన ప్రచారం చేయడం పూర్తి అన్యాయం. కాబట్టి భగవంతుడు నీవే ఆయన మీద ఒక చూపు చూసి ఆయన ఏ విధంగా చేస్తావో చేయాలని చెప్పేసి కూడా మేమంతా కూడా భగవంతుని కోరుకుంటా ఉన్నాం. ఇలాంటి అబద్ధాలని, నిందల్ని ప్రజల భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి ఆ భగవంతుడే ఖచ్చితంగా వాళ్ళు ఎవరెవరైతే ఈ విషయాల్లో మాట్లాడినారో వాళ్ళందరూ కూడా తగిన బుద్ధి వస్తుందని చెప్పేసి కూడా నేను చెప్పుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మేము కూడా ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నాం. ఏ విధంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం నాయకులంతా కలిసి ఐక్యమత్యంతో ఉంటూ వాళ్ళ ప్రచారాలు కూడా మన మీద వాళ్ళ అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ మళ్ళా మేమే నిజమైన వాళ్ళు, నాకే సిట్టు సిబిఐ సిట్టుతో మాకే ఇచ్చిందని చెప్పేసి అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ ఉన్న పరిస్థితిని కూడా నమ్మద్దండి అని చెప్పేసి నేను ప్రజలు కోరుతా ఉన్నాను. ఏదున్నా నీతి నిజాయితీగా రాజశేఖర రెడ్డి గారు పరిపాలించిన తర్వాత అంతటి పరిపాలన ఈరోజు జగన్మోహన్ రెడ్డి మనకు అందించడం జరిగింది. ఏదున్నా కూడా అలాంటి వ్యక్తిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసేదానికి భగవంతుడు మళ్ళా మనకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు కోరుకోవడం జరిగింది. ఖచ్చితంగా 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సహకారంతో ముఖ్యమంత్రి అవుతారు. ఏదేదైతే తప్పుడు ప్రచారాలు చేశారో, ఏదేదైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళందరూ కూడా తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా వచ్చిన ప్రతి వారికి కూడా నా హృదయపూర్వక మీడియాకి, నా కార్యకర్తలకు, అభిమానులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.